డైలీ టేస్ట్ ది డైలీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఆ నియోజకవర్గంలో మంత్రి వర్సెస్ మాజీ మంత్రి అన్నట్టుగా డైలాగ్ వార్ నడుస్తోందా? ఓ నేత రాజీనామా ఎప్పుడు చేస్తావంటూ మంత్రికి సవాల్ విసురుతుంటే మంత్రి మాత్రం 10 ఏళ్ల మాజీ మంత్రి బండారం బయట పెడతానంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య వార్తో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయా? జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాజకీయం హాట్గా మారిపోయింది. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ టార్గెట్గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంత్రిని టార్గెట్ చేశారు. ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తున్నావంటూ సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కొప్పుల ప్రశ్నిస్తున్నారు. గతంలో ధర్మపురి నియోజకవర్గానికి బస్ డిపో, పాలిటెక్నిక్, ఐటీ, డిగ్రీ కాలేజ్, రెవెన్యూ డివిజన్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ గడువు పూర్తయి ఏడాది దాటింది. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేయాలంటున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనను బయటపెడతానని మాజీ మంత్రి కొప్పుల అనడంతో ధర్మపురిలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాను ఎంతో కష్టపడి అగ్రికల్చర్ కాలేజీని ధర్మపురి తీసుకొచ్చానని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అంటున్నారు. అగ్రికల్చర్ కళాశాల కోసం 40 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించామని అంటున్నారు. కానీ అప్పట్లో సీట్లు భర్తీ కాకపోవడంతో దాన్ని జగిత్యాలకు మార్చారని అంటున్నారు. అయితే అగ్రికల్చర్ కాలేజీని తిరిగి ధర్మపురికి తీసుకురావాలని మంత్రి ప్రశ్నిస్తే ఎక్కడా కాలేజీ అంటూ వెటకారాలు ఆడుతున్నారని కొప్పుల అంటున్నారు. అయితే వచ్చిన కాలేజీని రానట్టు చూపించే ప్రయత్నం మంత్రి చేస్తున్నారని కొప్పుల ప్రశ్నిస్తున్నారు. 40 ఎకరాల స్థలాన్ని కేటాయించి తర్వాత దానికి రావాల్సినటువంటి అన్ని అంశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతలోనే ఎలక్షన్ వచ్చింది. తర్వాత ఆ కాలేజీకు మరి కొంత అడ్మిషన్స్ కూడా వచ్చాయి. తక్కువ అడ్మిషన్స్ రావడం వల్ల దాన్ని జగిత్యాల పట్టణానికి తరలించడం జరిగింది. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఒకటే, ఒక కళాశాల వచ్చింది అని అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రాంతం నుంచి గెలిచిన ధర్మపురి నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులుగా ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఎవరైతే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారో దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇంకా మీకు ఏం మాట్లాడుతుందంటే ఎక్కడ వచ్చిందా అగ్రికల్చర్ కళాశాల, ఉట్టి మాటలు చెప్తున్నారు, ఉంటే జీవోదయమానం అని మాట్లాడుకుంటూ అసలు సాక్ష్యం ఒక దిక్కు, జరిగినటువంటి విషయం ఒక దిక్కు, అధికారులను బెదిరించి మీరు జీవో కాపిస్తే మంచిగా ఉండదు అంటే ఒకవేళ నిజంగానే కాలేజీ వచ్చినట్టయితే దాన్ని కంటిన్యూ చేపిస్తే ఈ ప్రాంతానికి మేలు చేసినటువంటి మంత్రి. అయితే బీఆర్ఎస్ మాజీ మంత్రి విమర్శలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గత 10 ఏళ్లలో చేసిన అరాచకాలు, అవినీతి త్వరలో ప్రజల ముందు పెడతానని ప్రకటించారు. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అంటూ విరుచుకుపడ్డారు. అసలు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ఒక్క సంక్షేమ హాస్టల్ భవనం కూడా నిర్మించలేదని చురకలాంటించారు. గతంలో ప్రజా సమస్యలను విస్మరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయకుండా ఉన్నందుకే ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని అంటున్నారు మంత్రి లక్ష్మణ్ కుమార్. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతూ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోందన్నారు. గతంలో పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుపేదలకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి గూడు నీడ కల్పించిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ సిలిండర్, రేషన్ కార్డులు, రైతు బంధు, రైతు బీమా అందించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచామన్నారు. ఒక కళాశాల వచ్చింది అని అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రాంతం నుంచి గెలిచిన ధర్మపురి నుంచి గెలిచినటువంటి శాసనసభ్యులుగా ఇప్పుడు మంత్రిగా కొనసాగుతున్నటువంటి ఎవరైతే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారో దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇంకా మీకు ఏం మాట్లాడుతుందంటే ఎక్కడ వచ్చిందా అగ్రికల్చర్ కళాశాల, ఉట్టి మాటలు చెప్తున్నారు, ఉంటే జీవోదయమానం అని మాట్లాడుకుంటూ అసలు సాక్ష్యం ఒక దిక్కు, జరిగినటువంటి విషయం ఒక దిక్కు, అధికారులను బెదిరించి మీరు జీవో కాపిస్తే మంచిగా ఉండదు అంటే ఒకవేళ నిజంగానే కాలేజీ వచ్చినట్టయితే దాన్ని కంటిన్యూ చేపిస్తే ఈ ప్రాంతానికి మేలు చేసినటువంటి మంత్రి. కానీ వచ్చిన కాలేజీ రానట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదేం సంగతో మనకు అర్థమైతే లేదు. ప్రస్తుతం ఇద్దరు నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ధర్మపురి పాలిటిక్స్ హీటెక్కాయి. త్వరలోనే మంత్రి ప్రెస్ మీట్ పెట్టేసి మాజీ మంత్రి అరాచకాలు బయట పెడతానని అంటున్నారు.
అయితే మంత్రి ఇంకా ఏం చెప్తారో అంటూ బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ ఉందట. తెలంగాణ ఆవిర్భావం నుంచి కొప్పుల ఈశ్వరే ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు 20 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఓసారి మంత్రిగాను సేవ చేశారు. ఆ సమయంలో జరిగిన అరాచకాలన్నీ బయట పెడతానని మంత్రి అనడంతో ఇవన్నీ కేవలం రాజకీయ విమర్శలా లేక మంత్రి దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయా అనే చర్చ అయితే జరుగుతోంది. మొత్తానికి ఇద్దరు నేతల డైలాగ్ వార్తో ధర్మపురి పాలిటిక్స్లో ఏం జరగబోతుందో అంటూ జనం కూడా పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తోంది.